ఈ రోజున గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వయస్సుని కూడా గమనించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి విచక్షణ లేకుండా, విచక్షణ రాహిత్యంగా ఎవరిని ఆయన రెచ్చగొడుతూ ఈ మాటలు మాట్లాడతాడు? అసలు తల నరికేయటం ఏంటి? అసలు ఉండే హక్కు ఏ రాష్ట్రంలో లేదు అని మాట్లాడటం ఏంటి? రాజ్యాంగం మీకు కల్పించిన స్పెషల్ హక్కులా ఏమి ఇవన్నీను? చెప్పండి. ఏ రాజ్యాంగంలో మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఉన్న ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనొచ్చు అని ఎక్కడున్నాయో చెప్పండి. అంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి జీవించే హక్కు లేదనేది బుచ్చి చౌదరి గారు చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో జీవించే హక్కు లేదంటారు? ఈ రాష్ట్రంలో ప్రజల మన్నలను పొందుతూ 40 ఏళ్ల ఇండస్ట్రీని సైతం గడగడలాడించి, పొత్తు లేకపోతే అధికారం రాదు అన్న వణుకు పుట్టించి, ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఆయన ఉంటే ఉండొచ్చునేమో కానీ ఆయన ప్రస్థానం ఏదైతే ఎంపీ దగ్గర నుంచి, తర్వాత ప్రతిపక్ష నేత 67 ఎమ్మెల్యేల దగ్గర నుంచి, తర్వాత అధికారం 151 ఎమ్మెల్యేలు, అఫ్కోర్స్ ఇప్పుడు 11 ఏదైనా సింగిల్గానే వచ్చాడు. ఆయన ప్రజల మన్నలను పొందాడు. ఈ రోజుకి మరి నిజంగా మన ప్రెస్ మీట్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏమండి 2 ఏళ్ళు పట్టింది చంద్రబాబు నాయుడికి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని క్వశ్చన్ చేద్దాం అనుకునే ఆలోచన వచ్చేటప్పటికి ఆయనకి 2 నుంచి 3 ఏళ్ళు పట్టింది. కానీ మనం 2 నెలల్లోనే బయటకు వచ్చామంటే ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఈ రాక్షస పాలనకి నిదర్శనం కాదా అని మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. మరి అది వాస్తవమే కదా. మరి ఏ లెక్కలో ఎవరిని ఏ విధంగా అంచనా వేసుకోవాలో చెప్పండి. ఈ రాష్ట్రంలో ప్రజలందరి ఆశీస్సులతో 10 కాలాల పాటు చల్లగా ఉండగలిగేటటువంటి హక్కున్నటువంటి వ్యక్తి, జీవించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు బుచ్చి చౌదరి గారు అలాంటి వ్యాఖ్యలు చేశారు? బుచ్చి చౌదరి మాట్లాడిన వ్యాఖ్యల మీద వైసీపీ పార్టీ మీ స్టాండ్ ఏంటి? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? యాక్చువల్గా తప్పు ఎవరు చేసినా తప్పేనండి. అది కొమ్మినేని శ్రీనివాసరావు గారైనా, ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయినా ఒకటే అని మీరు ఇప్పుడు నిరూపించాలా. మాకందరూ ఒకటే, మీరు నిరూపించాలి. ఇంకోటి కూడా బాధాకరమైన విషయం ఈ సందర్భంలో చెప్తున్నా. మరి పార్థసారథి అని కూటమికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఎలక్టెడ్ సర్పంచ్ని పక్కన నుంచో పెట్టుకోవటానికి సిగ్గుపడుతూ, ఆ పక్కనే ఉన్నటువంటి టీడీపీ మహిళా నేత చాలా గొప్పగా అతన్ని వివక్షతకి గురి చేసి దళితులని, ఎస్సీలని వాళ్ళని చులకన చేసిందే కాకుండా తర్వాత వచ్చేసేసి మీడియా ముందు అబ్బో మా అంత గొప్పోళ్ళు లేరు, మా అంత సావధానులు లేరు అని క్షమాపణలు చెప్పేసినంత మాత్రం సరిపోతుందా? అంటే కూటమి చేస్తేనేమో అరాచకాలు, అక్రమాలు కూడా న్యాయం అయిపోతుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఏం చెయ్యకపోయినా కూడా అన్యాయం అయిపోతుందా? అసలు ప్రజలు గమనిస్తున్నారని కూడా వీళ్ళకి విచక్షణ లేకుండా పోవడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. అయితే ఒకటి చెప్తా ఉన్నా, ఈ పెద్ద ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వదిలిపెట్టేస్తామని మాత్రం వీళ్ళు అనుకోకూడదు. ఎందుకంటే రాష్ట్రంలో పోలీసు వారు, డీజీపీ గారితో సహా ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలోనే నడిచేటటువంటి వ్యక్తులు, వాళ్ళని మనం తప్పుగా అనుకునే పని లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెషర్స్ అలా ఉంటాయి కాబట్టి. సో మాకు న్యాయం జరిగేది న్యాయస్థానాల ద్వారానే కాబట్టి సోమవారం నాడు నాకు తెలిసి హైకోర్టులో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మీద ఈ కేసు అనేది ఫైల్ కాబోతా ఉంది. మా లీగల్ సెల్ ఆ పనిలోనే ఉంది. అట్లాగే అది ఏ సెక్షన్స్ మీద కూడా చెప్తా. ఎందుకంటే సెక్షన్ 45, 46 అండ్ 351 క్రిమినల్ ఇంటిమిడేషన్ యాక్ట్ ప్రకారంగా, అంటే ఎదుటి వ్యక్తుల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలతో నేరం జరగల, కానీ ఒకవేళ రేపొద్దున ఏదన్నా జరిగితే దానికి బాధ్యులెవరు? అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఒక వ్యక్తికి హానికరంగా మీరు మారినటువంటి ఆ తీరుకి మరి ఖచ్చితంగా దీనికి మీరు మూల్యం చెల్లించుకుని తీరతారు బుచ్చయ్య చౌదరి గారు. మీ మీద కేసు ఫైల్ కాబోతా ఉంది, సిద్ధంగా ఉండండి. ఈ వ్యాఖ్యలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ప్రమాదం ఏమైనా పొంచి ఉందంటారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఈ వ్యాఖ్యలు, రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి ఎవరికైనా సరే. ఆయన ప్రజల మన్ననలు పొంది ప్రజలచే ఎన్నుకోబడి, అట్లాగే ఈ రోజును కూడా ప్రజల కోసం, ప్రజల గొంతుకగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. దమ్ముంటే చూద్దాం, చెయ్యేమనండి. మీడియాల ముందుకు వచ్చి డైలాగులు వేసినంత మాత్రాన్ని సరిపోదు. ముందా రప్ప 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 అనుకుంటూ ఈ విషయాన్ని కర్మ కాకపోతే నేషనల్ న్యూస్గా కూడా చేశారు వీళ్ళు.
అంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాపులారిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టినోడు లేడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పాపులారిటీ తీసుకొచ్చారు ఆయన. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకులాగా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వలే, మీకులాగా ఇంటెన్షనల్లీ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఒక జర్నలిస్ట్ చెప్పిన దాన్ని తిరిగి చెప్పిన దానికే మీరు ఇంత చించేసుకుంటే, అసలు మీరు ఈరోజు మాట్లాడిన దానికి మీ మీద కేసు ఫైల్ కాబోతే మాత్రం అది నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు ఇంకొకసారి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి రాకుండా ఉండటం కోసం మా ఈ చర్యలు ఉంటాయి. అంటే సినిమా డైలాగులు సినిమాల్లో ఉండాలా, బయట మాట్లాడితే కనుక నేరపూరితం అయితే క్రిమినల్ కేసులు కడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, డిప్యూటీ సీఎం. ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యాఖ్యల మీద? ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు మాత్రమే బయటకు వస్తారండి. ఎన్నికల్లోనేమో 32,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అన్నారు. సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ ప్రయారిటీ అన్నారు. ఆ తర్వాత మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రెస్పాండింగు లేదు. నిన్నటికి ఒక 4-5 రోజుల క్రితం చూస్తే వారాహి అమ్మవారిని కాలువలో పడేస్తే మరి పాపం సనాతన ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయిందనేది మాకు అర్థం కాలేదు. మరి ఇన్ని రకాల చర్యలు, ఎంతోమంది మరి ఉద్యోగస్తులు కూడా బయటకు వచ్చి రాముడో దేవుడో అనుకుంటూ వాళ్ళు బాధలు పడతా ఉంటే ఏ ఒక్క విషయం మీద కూడా రెస్పాండ్ అవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చి సినిమా డైలాగులు సినిమాల్లోనే ఉండాలి, బయటకు వచ్చి మాట్లాడితే ఊడుకోం, శాంతి భద్రతలు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన డైలాగ్కో లేకపోతే ఇంకో దానికో ఎక్కడా శాంతి భద్రతలకి విఘాతం కలగట్లేదండి. మీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో మీ ఫాలోవర్స్గా ఉన్న కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో మ్యాక్సిమం వాళ్ళ వల్లే ఆంధ్ర రాష్ట్రంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. ముందు వాటికి అరికట్టేటటువంటి నేపథ్యంలో ముందు మీ నిర్ణయాలు తీసుకోండి. ఇట్టా ఎప్పుడు పడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని సందర్భం పాడు లేకుండా వచ్చేసి మీరు ప్రెస్ మీట్లు కనుక మీరు పెడితే మీకున్న గౌరవం మర్యాద కూడా పోతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానిక ఈయనకి మేము పదవులు ఇచ్చుకొని మమ్మల్ని ఉద్ధరిస్తాడు అని చెప్పని అనుకుంది అని మీ పిఠాపురం ప్రజలు అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నారు. ఒక్కసారి వాళ్ళని చూడండి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం జాననటువంటి మాటలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం చేపిస్తుంది. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ 1 ఇయర్ కాలం పరిపాలన సంబంధించినటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తే వాటిని డైవర్ట్ చేయడం కోసం ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నారు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి బుచ్చయ్య చౌదరి గారు. వీటి మాట్లాడే ముందు విచక్షణ కోల్పోకుండా మాట్లాడాలా. ఏదైతే ఉందో బుచ్చయ్య చౌదరి మాట్లాడిన మాటలకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా మాకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, త్వరలో న్యాయస్థానంలో కూడా కేసు ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా పుణ్యశాల గారు చెప్తున్నారు. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.